అల్లు అరవింద్ ఇద్దరు కూడా సంభాషించుకునే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇంటికి వెళ్తారని భావించినప్పటికీ ఇంటికి వెళ్ళలేదు, గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. పూర్తి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ ని సునీల్ అందిస్తారు. సునీల్ ప్రస్తుతం అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే తన గీతా ఆర్ట్స్ తన కార్యాలయానికి రావడం జరిగింది. చెంచల్గూడ జైలు నుంచి ఇంటిం బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి అల్లు అర్జున్ నేరుగా చెంచల్గూడ జైలు నుంచి మనం చూస్తున్నటువంటి అల్లు అర్జున్ కార్యాలయం గీతా ఆర్ట్స్ తన తండ్రి అల్లు అరవింద్ సంబంధించిన అల్లు ఎంటర్టైన్మెంట్ కార్యాలయానికి అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్ లో కొద్దిసేపు క్రితమే అటు అడ్వకేట్లు అశోక్ రెడ్డితో పాటు తన న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక మరి కాసేపులోనే ఇక్కడ నుంచి నేరుగా మరి తన నివాసాన్ని కూడా చేరుకునే అవకాశం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్, అదేవిధంగా అల్లు అర్జున్ తన మామగారైన చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో విచారణ వారిద్దరూ కూడా చర్చిస్తున్నారు. నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, నిన్న ఉదయం నుంచి చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నిటిపై కూడా పూర్తిగా అల్లు అర్జున్ దగ్గర నుంచి సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు నిన్న ఇంటిం బెయిల్ వచ్చింది, మనం చూసాం. నిన్న హైకోర్టు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ తరలించినప్పుడు కూడా మరోవైపు హైకోర్టు అటు అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని నిన్న అల్లు అర్జున్ కి ఇంటిం బెయిల్ 4 వారాల ఇంటిం బెయిల్ మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. ఇక రెగ్యులర్ బెయిల్ ని కూడా మళ్ళీ నాంపల్లి లోయర్ కోర్టులోనే మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన దాంట్లో విషయంలో కావచ్చు, మరోవైపు పార్షియల్ పిటిషన్ కూడా ఇప్పటికే ఈ నెల జనవరి 21కి వాయిదా వేసింది. మరోవైపు చాలా మంది అటు అల్లు అరవింద్ సంబంధించి అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోవడంతో చాలా మంది అటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి మనం పరిస్థితి మనం చూడొచ్చు. చాలా మంది అభిమానులు అటు న్యాయవాదులు, మరోవైపు తన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అల్లు అర్జున్ నిన్న మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకువెళ్తున్నటువంటి ఈ స్టార్ ఈ విధంగా ఒక కేసులో ఒక మహిళ పరోక్షంగా మృతికి కారణమైనటువంటి కేసులో చిక్కడపల్లి పోలీసులు నిన్న అతన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత నిన్న నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపడతాం. నాంపల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం, తర్వాత ఇంట్రీమ్ బెయిల్ ని హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ ని మంజూరు చేయడంతో ఈరోజు చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటికి రావడం. అల్లు అర్జున్ తో పాటు సంధ్యా థియేటర్ యజమాని రామరెడ్డితో పాటు సంధ్యా థియేటర్ మేనేజర్ ఈ ముగ్గురు కూడా ఈరోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు విడుదలైన తర్వాత మరి ఫర్దర్ గా ఈ కేసుని ఎదుర్కోవాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై కూడా కొద్దిసేపమే హైకోర్టు న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు సైతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నాడు. అశోక్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు ఆ టీం మొత్తం కూడా వాళ్ళ టీం మొత్తం కూడా నిరంజన్ రెడ్డి టీం మొత్తం కూడా ఇప్పటికే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుంది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అటు అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్, మరోవైపు తన మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు అడ్వకేట్ న్యాయవాది అశోక్ రెడ్డి వారందరూ కూడా చర్చిస్తున్నారు. ఇక లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ ని మూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన విషయం కావచ్చు, మరోవైపు ఈ క్వాష్ పిటిషన్ ఇప్పటికే జనవరి 21కి వాయిదా వేసిన జరిగింది. కాబట్టి దీంట్లో మళ్ళీ ఫర్దర్ గా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ కేసుని అప్పీల్ చేస్తాము, సింగిల్ బెంచ్ నిన్న ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని వైపు పోలీసులు చెప్తారు. ఒకవేళ డివిజన్ బెంచ్ కి వెళ్తే మాత్రము ఇంట్రీమ్ బెయిల్ రద్దు అవుతుందా? మరి ఈ కేసులో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు, కానీ అల్లు అర్జున్ కే ఎందుకు ఊరటనిచ్చింది అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యారు, వారందరూ కూడా జైల్లో ఉన్నారు. నిన్న అల్లు అర్జున్ కి బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ ఇవ్వడంతోనే మిగిలినటువంటి వారందరూ కూడా ఉపశమనం కలిగిందని ఇందులో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఇంట్రీమ్ బెయిల్ నుంచి బయటికి రావడంతోనే వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికి కేవలం ఇది మాత్రం మధ్యంతర బెయిల్ మాత్రమే. మళ్ళీ 4 వారాల తర్వాత మళ్ళీ కోర్టులో సరెండర్ కావాలి, కోర్టులో రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే మాత్రం ఇంట్రీమ్ బెయిల్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చే అవకాశం కూడా కొన్ని కేసెస్ ఉంటుంది. కాబట్టి ఈ లోపు రెగ్యులర్ బెయిల్ ని నాంపల్లి కోర్టు లోయర్ కోర్టులోనే మళ్ళీ రెగ్యులర్ బెయిల్ ని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఏం చేయాలి ఏంటి అనే దానిపై కూడా అటు అడ్వకేట్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. అడ్వకేట్స్ తో పాటు తన తండ్రి అల్లు అరవింద్,
వారందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు అసలు ఏం జరుగుతుంది, ఈ కేసు విషయంలో ఎలా ప్రొసీడ్ అవుతారు, మరి పోలీసులు మనం ముందస్తుగానే పోలీసులు అయితే ఖచ్చితంగా ఈ కేసుని ఖచ్చితంగా సవాల్ చేస్తాము, డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సోమవారం రోజు ఒకవేళ డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తే సోమవారం రోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి పిటిషన్ పై కూడా మరొకసారి కోర్టు విచారించే అవకాశం. సునీల్ అయితే హోల్ టీమ్ నిజంగా రిలాక్స్డ్ మోడ్ అయితే లేదు. యాక్చువల్ గా మధ్యంతర బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యారు. రాత్రంతా నిద్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరిగ్గా నిద్ర పట్టుండకపోవచ్చు. ఎందుకంటే సాధారణంగా అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ వేరు, కానీ రాత్రి గడిపినటువంటి లైఫ్ స్టైల్ ఎంత విఐపి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి డిఫరెంట్. సో అలా రిలాక్స్ అవుతారేమో అని అనుకున్నప్పటికీ ద హోల్ టీమ్ ఈజ్ ఇన్ ద వర్క్. నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి పరిణామం ఏంటి అనే దాని గురించి ఆలోచించే దాని మీదే నిమగ్నమై ఉంది. సో ఎటువంటి విషయాలను చర్చకు వచ్చేటువంటి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు మళ్ళొకసారి మీరు అన్నట్లుగా సోమవారం పోలీసులు కూడా దీన్ని సవాల్గా తీసుకున్న క్రమంలో దాని గురించే క్లియర్గా మొత్తం అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ అలాగే అడ్వకేట్స్ టీమ్ కూడా చర్చించే అవకాశం లోపల ఆ చర్చలు జరుగుతున్నాయి అనుకోవచ్చు కదా. ఎస్, ఖచ్చితంగా. కొద్దిసేపు క్రితమే అటు న్యాయవాది నిన్న నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినటువంటి న్యాయవాది అశోక్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు గీతా ఆర్ట్స్కి. గీతా ఆర్ట్స్లో ప్రస్తుతం అయితే ఇంకా వారందరూ కూడా అల్లు అరవింద్తో పాటు మామగారు చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా అల్లు అర్జున్, కొంతమంది అడ్వకేట్స్ అందరూ కూడా చేరుకొని చర్చిస్తున్నారు. కేవలం ఇది ఇంటర్మ్ బెయిలే కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ని మూచేలా మళ్ళీ ఫర్దర్గా పోలీసులు కూడా దీన్ని సవాల్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి సవాల్ చేస్తే మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ హైకోర్టులో డివిజన్ బెంచ్లో ఎలా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు నిన్న మనం చూసాం చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ నిన్న రాత్రి ఒక రోజు మొత్తం కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆ చెంచల్గూడ జైల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి, పరిణామాల్లో అక్కడ జైలు సూపరింటెండెంట్ అధికారులు అవి ఏ రకంగా చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఫెసిలిటీస్ ఏ విధంగా అరేంజ్ చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతనికి చెంచల్గూడ సూపరింటెండెంట్ ఎక్కడ కూడా లోటు రానియలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అతన్ని స్పెషల్ కేటగిరీగా తీసుకున్నారు. అతనికి అన్ని ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కొద్దిసేపటిమే తన న్యాయవాదులు కూడా బయటకు వచ్చి అదే చెప్పారు, అల్లు అర్జున్ కి స్పెషల్ బ్యారక్ అరేంజ్ చేశారు, ఎక్కడ కూడా లోటు రానియలేదు. మరోవైపు జైలు అధికారి నిన్న ఏదైతే బెయిల్ ఆర్డర్స్ అంటే బెయిల్ సంబంధించి ఇంటర్మ్ బెయిల్ సంబంధించినటువంటి మాన్యువల్ కాపీ రావడానికి కొంత ఆలస్యం కావడం జరిగింది. కాబట్టి ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి దాని విషయంలో కావచ్చు కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ఇది కొంత ఆలస్యం కావడం జరిగింది. ఈ రోజు ఉదయం పూటనే అతన్ని రిలీజ్ చేశారని కూడా న్యాయవాది అశోక్ రెడ్డి కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇక చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ అతను మాత్రం డైరెక్ట్ గా గీతా ఆర్ట్స్ లో ఉన్నటువంటి తన కార్యాలయానికి రావడం జరిగింది. తన కార్యాలయంలోనే తన తండ్రి అల్లు అరవింద్ తో పాటు తన మామగారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి, మరోవైపు న్యాయవాదులు అశోక్ రెడ్డితో పాటు తన టీం మొత్తం కూడా చర్చిస్తుంది. కేవలం ఇప్పుడు హైకోర్టు ఇచ్చింది కేవలం ఇంటర్మ్ బెయిలే, దీన్ని రెగ్యులర్ బెయిల్ గా ఇట్లా మళ్ళీ ఛాలెంజ్ చేయాలి. మరోవైపు పోలీసులు ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ సవాల్ చేస్తే మండే రోజు ఈ పిటిషన్ కోర్టు ముందు వచ్చే అవకాశం ఉంది. మండే రోజు మరి ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అనే దానిపై కూడా వారందరూ చర్చిస్తున్నారు. ఎందుకంటే అపం శుభమైన ఒక మహిళ అర్ధాంతరంగా తను చాలించింది. దీనికి ప్రధాన కారణము కల్పబుల్ అఫెన్స్ కింద ఇప్పటికే అతని అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయించింది. సెక్షన్ 105 నాన్ బెయిలబుల్ సెక్షన్ తో పాటు 118 సబ్+1 అదేవిధంగా రెడ్ విత్ యాక్ట్ 3 and 5 కింద పోలీసులు ఇప్పటికే అతనిపై ఎఫ్ఐఆర్ కూడా చేసిన. ఇదే కేసులో ఇప్పటికీ 7 అరెస్ట్ అయ్యారు, వారందరూ కూడా జైల్లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కి ఎందుకు ఇంత రిలాక్సేషన్, అతను విఐపి కావడం వల్లనే, ఇదంతా కూడా సినీ సెలబ్రిటీ కావడం వల్లనే అతనికి హైకోర్టు ఊరటర్ ఇచ్చిందనే ప్రచారం కూడా ఇప్పుడు జోరుగా అందుకుంది. కాబట్టి దీనికి సంబంధించిన చట్టం ముందు అందరు సమానని చెప్పినప్పుడు కూడా నిన్న పోలీసులు ఎంతో చాకచక్యంగా అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. కానీ హైకోర్టుకు వెళ్లి తాను ఉపశమనం లభించడంతో అసలు పోలీసులకు అర్థం కాని పరిస్థితి. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, కోర్టు ఈ రకంగా ఎందుకు తీర్పునిచ్చిందనే షాక్ లో అందరూ ఉన్నారు. నిన్న కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు, మరోవైపు డీసీపీ కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, వీరందరూ ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్ వెళ్తారు, ఖచ్చితంగా 14 days అతను జైల్లోనే ఉంటారని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా మధ్యంతర బెయిల్ ని హైకోర్టు
ఇంట్రీమ్ బెయిల్ ని మంజూరు చేయడంతో వారందరూ కూడా పోలీసులు మాత్రం ఒక షాక్ లోనే ఇప్పటికీ ఉన్నారు. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము సవాల్ చేస్తాము, సో అటు హైకోర్టులు డివిజన్ బెంచ్ లో ఖచ్చితంగా సవాల్ చేస్తాము, అప్పీల్ చేస్తాము. ఖచ్చితంగా సోమవారం రోజు అప్పీల్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై తమ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాం. ఇక్కడ మనం ఒక చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిఫెన్స్ సరైనటువంటి డిఫెన్స్ చేయకపోవడం వల్లనే ఇంట్రీమ్ బెయిల్ వచ్చిందని దీనికి మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిరంజన్ రెడ్డి చాలా లాజికల్ పాయింట్స్ నిన్న రేజ్ చేశాడు. నిన్న గతంలో ఎక్కడో జరిగినటువంటి పుష్కరాలని తీసుకొచ్చాడు. బండి సంజయ్ ఆ కేసుకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఒక గుడికి సంబంధించిన కేసులో బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు, దానికి వ్యక్తిగత పుచ్చుక ఇచ్చింది. మరొకటి అర్నబ్ గోస్వామి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ముంబై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని బేస్ చేసుకున్నాడు. అక్కడ ఎక్కడ కూడా మనిషి చనిపోలేదు. కానీ ఆ జడ్జిమెంట్ కు దీన్ని పొంతన చేస్తూ అంటే ఆ ముంబై కోర్టుని ఈ హైకోర్టు సంబంధించిన కేసులో జడ్జిమెంట్ ని బేస్ చేస్తూ దాని విషయంలో బెయిల్ ఇవ్వాలని చెప్పడం, కోర్టు కన్సిడర్ చేయడం, ఇదంతా కూడా పూర్తిగా ఒక షాకింగ్ గానే ఉంది పోలీసులకు. సునీల్ ఈ విషయంలో పొలిటికల్ గా కూడా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 దఫాలుగా ఈ విషయంలో నిన్న ఆయన రెస్పాండ్ అయ్యారు. అందులో మొదటిసారేమో ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత స్టేట్మెంట్ ఏమో నాకు తెలియదు, తెలుసుకుని చెప్తా. మూడో స్టేట్మెంట్ ఏమో మూడోసారి ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో చాలా క్లియర్గా సినిమా వ్యాపారం చేశాడు, డబ్బులు సంపాదించాడు. ఆయన ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి బలైపోయింది, దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దానికి ఎవరిని నిందించాలి? అరెస్టు చేస్తే ఇప్పుడు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు నన్ను ఎవరో ఇంతగా ప్రశ్నించలేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే సినిమా స్టార్ అయితే ఇలా ప్రశ్నిస్తారా అని కూడా ఒకంత అసహనం లాంటిది సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసింది. దీన్ని ఎలా చూడాలి? సో ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది అనేది అర్థమవుతుంది కదా ఆయన స్టేట్మెంట్స్ బట్టి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, ఎవరు కూడా చట్టం ముందు అతిథులు కారు అనే అభిప్రాయాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అయితే సినిమా ఇండస్ట్రీలతో పేరుతో అంటే సినిమా ఎవరైతే సినిమాలు తీస్తున్నారో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారో అది వేరు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఎంత క్షోభకు గురవుతుందో మనం దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దీంతో పాటు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎందుకంటే చట్టం ముందు ఎవరైనా అతిథులు కారు, ఎందుకంటే ఎవరైనా కూడా ఎంత సెలబ్రిటీలైనా కూడా చట్టం ముందు అందరూ సమానులే అనే వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అదేవిధంగా తన న్యాయవాదులందరూ కూడా ఇక్కడ చేరుకొని మంతనాలు జరుపుతున్నారు. అసలు ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పటికే కేవలం హైకోర్టు ఇంట్రీమ్ బెయిల్ మాత్రమే ఇచ్చింది కాబట్టి ఈ ఇంట్రీమ్ బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో మళ్ళీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు పోలీసులు కూడా అటు సోమవారం రోజు మరొకసారి బెయిల్ పిటిషన్ అంటే డివిజన్ బెంచ్లో అప్పీల్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో సవాల్ చేస్తారు. కాబట్టి డివిజన్ బెంచ్లో సవాల్ చేసిన తర్వాత మరి కోర్టు దీనికి సంబంధించిన దాంట్లో ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు వినిపించడంలో చాలా ఘోరంగా విఫలమైనని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చేసినటువంటి తన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, మరోవైపు బండి సంజయ్ సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, మరోవైపు అటు పుష్కరాల సమయంలో చనిపోయినటువంటి 35 మంది సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో కోర్టు అసలు అంటే ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ సరైనటువంటి డిఫెన్స్ చేయకపోవడం వల్ల మనం చూడొచ్చు. సునీల్ చాలా స్పష్టంగా మనం నిన్న మొత్తం జడ్జిమెంట్ చాలా అక్కడ హీరింగ్ జరిగేటప్పుడు అక్కడే 10 TV ఉంది, అక్కడ పూర్తిగా కులంకషంగా అన్ని పాయింట్స్ టు పాయింట్ నిన్న మనం ప్రజలకు వివరించిన పరిస్థితి మనం చూడొచ్చు. కానీ మనం అంటే ఎక్కడ కూడా నిరంజన్ రెడ్డి లేవనెత్తిన అన్ని అంశాలు కూడా డిఫెన్స్ చేయడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా ఘోరంగా విఫలమైందంటే దీనికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా డిఫెన్స్ చేయలేదు కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనల్ని ఏకీభవించకుండా కేవలం డిఫెన్స్ వాదనలు ఏదైతే నిరంజన్ రెడ్డి వాదనలు మాత్రమే ఏకీభవించినట్టు కోర్టు ఇంట్రీమ్ బెయిల్ ని ఇచ్చినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సునీల్ ఎస్ సునీల్, థ్యాంక్ యూ. అయితే లోపల డిస్కషన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే 10 TV స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కెమెరామెన్ చాలా ప్రయత్నం చేశారు, 10 TV కెమెరామెన్. మొత్తానికి సో అక్కడ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి అంటే ఇంటికి వెళ్తారు అని అనుకున్నప్పటికీ ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతారు లేదా రెస్ట్ మోడ్లో ఉంటారని అనుకున్నప్పటికీ కూడా అది జరగలేదు. ఇక్కడ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ అడ్వకేట్స్తో అలాగే హోల్ ఫ్యామిలీ కూడా
ఫ్యామిలీ కన్సర్న్తో మొత్తం నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి అనేది అల్లు అర్జున్కి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అండ్ అక్కడ రేపు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా సమాలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అల్లు ఎంటర్టైన్మెంట్ ఆఫీస్ దగ్గర కనబడుతున్నటువంటి దృశ్యాలు అవి. ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. కరుణాకర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సునీల్. కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి, ఎందుకంటే నిన్న రాత్రే అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆర్డర్స్, కోర్టు మధ్యంతర బెయిల్ ఆర్డర్స్ సరైన సమయానికి కోర్టుకు చేరుకోవడంతో రాత్రంతా కూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉండాల్సి ఉంది, ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటి క్రితమే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఎందుకంటే ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే కాబట్టి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైన అల్లు అర్జున్ అడ్వకేట్స్తో పాటు తండ్రి అల్లు అరవింద్ కావచ్చు, మిగతా వారందరితో కూడా చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఆయన జూబ్లీహిల్స్లో తన నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ బెయిల్కు సంబంధించి ఇటు సినీ రంగం కావచ్చు, రాజకీయంగా కావచ్చు అందరూ స్పందించిన పరిస్థితి. ఈ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించడంతో పాటు ప్రభుత్వ వైఖరిని, పోలీసుల వైఖరిని తప్పుపట్టడంతో మొత్తం రాజకీయంగా పొలిటికలైజ్ అయిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎక్కడికి దారితీస్తుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ